ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానంగా వీరు రెండు రకాలుగా పుడతారు. మొదటిది డైజైగోటిక్ అంటే రెండు అండాల నుంచి పుట్టే కవలలు. వీరు ఒకే రూపంతో ఉండరు. సాధారణంగా ఉండే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ వలె ఉంటారు. రెండోది మోనోజైగోటిక్ అంటే ఒకే అండం నుంచి పుట్టే కవలలు. వీరు ఒకే రూపంతో ఉంటారు. ఇప్పుడు మనం చాలా ఎక్కువగా కనిపించే డైజైగోటిక్ కవలలు అంటే ఫ్రాటర్నల్ ట్విన్స్ గురించి చాలా సింపుల్ గా తెలుసుకుందాం. ప్రపంచంలో పుట్టే కవలల్లో 70% మంది ఈ రకమైన వారే. వీరు ఎలా ఏర్పడతారు? సాధారణంగా ప్రతి నెల అమ్మాయి అండాశయం నుండి ఒకే అండం విడుదల అవుతుంది. కానీ కొన్నిసార్లు శరీరం ఎక్కువగా స్పందించి రెండు అండాలు ఒకేసారి విడుదల అవుతాయి. అప్పుడు రెండు వేర్వేరు అండాలు రెండు వేర్వేరు వీర్య కణాలతో ఫలదీకరించబడతాయి. ఫలితంగా అమ్మ గర్భంలో రెండు వేర్వేరు పిల్లలు రూపుదిద్దుకుంటారు. అందుకే వీరు ఒకేలా కనిపించరు. సాధారణ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలా ఉంటారు. లింగం కూడా ఇలా ఏ కాంబినేషన్ అయినా ఉండొచ్చు. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా ఉండవచ్చును. గర్భాశయంలో ఎలా పెరుగుతారు? డైజైగోటిక్ కవలలకు ఎల్లప్పుడూ వేరు వేరు ప్లాసెంటాలు వేరు వేరు నీటి సంచులు ఉంటాయి. దీనిని వైద్య భాషలో డైకోరియోనిక్ డై అమ్నియోటిక్ అని అంటారు. ఎందుకు ఈ రకం కవలలు పుడతారు? ఒకటి, తల్లి వయసు 35 సంవత్సరాలు దాటినప్పుడు రెండు అండాలు విడుదల అయ్యే అవకాశం పెరుగుతుంది. రెండు, తల్లి కుటుంబంలో కవలలు ఉంటే మరోసారి కవలలు పుట్టే అవకాశం ఎక్కువ. మూడు, ఫర్టిలిటీ చికిత్సలు IUI లాంటి చికిత్సల్లో ఉపయోగించే మందులు ఒకేసారి ఎక్కువ అండాలు విడుదల అయ్యేలా చేస్తాయి. దీని వలన కవలలు పుట్టే అవకాశాలు పెరుగుతాయి. ఇలా రెండు వేర్వేరు అండాలు నుంచి పుట్టే డైజైగోటిక్ కవలలు ఒకరికొకరు పూర్తిగా భిన్నంగా ఉన్న ఒకే గర్భంలో పెరుగుతారు.